హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. టాలీవుడ్లో స్వశక్తిపై ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవిదే. 1978లో పునాది రాళ్ళు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరు. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. మరొకరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే చిరు మోహన్ బాబు మధ్య చాలా కాలంగా వివాదాలు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియని వారు ఆ వీడియోకు సంబంధించిన లింక్ కామెంట్ సెక్షన్లో మరియు ఎండ్ కార్డ్లో ఇస్తాను, చూసేయండి. గొడవలు ఉన్న వీరిద్దరు నటులు తమ స్వశక్తితో పైకి వచ్చిన వారే. వీరిద్దరూ 90s నుంచే ఇండస్ట్రీలో ఉన్నారు. మరి ఇద్దరూ ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తులు ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదివరకే మన ఛానల్లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆస్తుల గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ మరియు ఎండ్ కార్డులో ఇస్తాం, ఓ లుక్ వేయండి. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన వీడియోలకు వచ్చే వ్యూస్ కొండంత ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వారి సంఖ్య ఘోరంతగా ఉంటుంది. మా హార్డ్ వర్క్ గనక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. చిరంజీవి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. చిరుకి రామ్ చరణ్ లాగే కార్ల పిచ్చి. ఇప్పటికే 150కి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవికి ఫారెన్ కంట్రీస్ కార్లంటే తెగ ప్రేమ. ఆయన దగ్గర బ్రిటన్, జర్మన్ బ్రాండ్ కార్లు చాలా ఉన్నాయి. అత్యంత ఖరీదైన కార్లను తయారు చేస్తే రోల్స్ రాయ్ కంపెనీకి చెందిన ఫాంటమ్ చిరంజీవి దగ్గరున్న కార్లలో ఒకటి. ఈ కారు బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర 8 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చారు. చిరంజీవి గ్యారేజ్లో రెండో కార్ టయోటా ల్యాండ్ క్రూజర్. ఇందులో ఒకటి ఇండియన్ మార్కెట్లో రిలీజ్ కాకముందే చిరు ఇంపోర్ట్ చేసేసుకున్నాడు. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వాడుతుంటారు. సేఫ్టీ పరంగా ది బెస్ట్ అయిన ఈ కారు చాలా మంది సెలబ్రిటీల దగ్గర ఉంది. దీని స్టార్టింగ్ ప్రైస్ 1 కోటి కంటే ఎక్కువే. ఇక మరో కారు రేంజ్ రోవర్ వూగ్. దీని ధర కూడా 1 కోటి కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇక చిరుకి మొత్తంగా ఉన్న ఆస్తుల వివరాలు పరిశీలిస్తే ఆయనకు హైదరాబాద్లో అత్యంత విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇది 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా దీని విలువ 30 కోట్లని సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానికి చెందిన ఆర్కిటెక్చరల్ ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. డిజైన్ కోసం తహిలియాని హోమ్స్ ఐడియాను ఇచ్చింది రామ్ చరణే. చరణ్ సూచనల మేరకు ఇల్లుని డిజైన్ చేశారు. ఇల్లు కంప్లీట్గా వాస్తు లోపాలు లేకుండా కట్టారు. ఇంట్లో నిజాంల కాలానికి సంబంధించిన పెయింటింగ్, షాండిలియర్, డైనింగ్ సహా ఎన్నో కళాకృతులు కళ్ళు కట్టిపడేస్తాయి. ఇందులో అవుట్డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్ పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటి ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన వ్యాపార నివాస ప్రాంతాల్లో ఒకటైన కోకాపేటలో మెగాస్టార్ చిరంజీవికి ఫామ్ హౌస్ ఉంది. 2019లో సైరా నరసింహారెడ్డి షూటింగ్ సమయంలో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు చిరు ఫామ్ హౌస్ చర్చలో నిలిచింది. చిరంజీవికి బెంగళూరులో ఓ పాష్ ప్రాపర్టీ కూడా ఉంది. అయితే చిరు 1990లో 30 లక్షలకు ఫిలిం నగర్ మెయిన్ రోడ్లో 3,000 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ భూమిని 2022లో ఏకంగా 70 కోట్లకు అమ్మేశారట. అంటే 69 కోట్ల 70 లక్షల నికర లాభం అన్నమాట. చిరు దగ్గర అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. 1988లో నాగబాబుతో కలిసి అంజనా ప్రొడక్షన్స్ హౌస్ స్థాపించారు. చిరంజీవి తల్లిగారు అంజనీ దేవి పేరు మీద ఉన్న ఈ ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్లో అత్యంత ప్రసిద్ధ బ్యానర్లలో ఒకటి. 1998లో స్థాపించబడిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చాలా సంవత్సరాలుగా ప్రజలకు సాయం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ కూడా ఎంతో మందికి జీవితాల్ని, చూపును ప్రసాదించింది. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అందులో 70% పేదలకు ఉచితంగా అందించారు.
ప్రస్తుతం చిరంజీవి ప్రతి సినిమాకు 50 కోట్లకు పైనే తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 155 సినిమాలు చేసిన చిరంజీవి రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి దాదాపు ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు. అటు రాజకీయాల్లో కూడా ఓ 7-8 ఏళ్ళు రాణించారు. ఆయన ఆస్తి అంతా కలుపుకొని ఇప్పటి వరకు దాదాపు 3000 కోట్లకు పైనే ఉంటుందని ఓ అంచనా. ఇక విలక్షణ నటుడు మోహన్ బాబు గురించి తెలుసుకుందాం. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. మోహన్ బాబు శ్రీ విద్యా నికేతన్ సంస్థలను పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు అందిస్తున్నారు. ఇందులో చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళిన వారు చాలా మందే ఉన్నారు. మంచు మోహన్ బాబు 573 సినిమాల్లో నటించారు. 72 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఈయన దాసరి నారాయణరావును గురువుగా భావిస్తారు. రజనీకాంత్కు సన్నిహితుడు. సినిమాల ద్వారా మోహన్ బాబు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. మోహన్ బాబుకు 2 ఖరీదైన కార్లు ఉన్నాయని వాటి విలువ భారీగానే ఉన్నట్లు సమాచారం. మోహన్ బాబు పలు వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ప్రతి సంవత్సరం 60 కోట్లకు పైగా లాభాలను పొందుతున్నట్లు తెలుస్తోంది. సొంత ఊరిలో మోహన్ బాబుకు కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన ఇల్లుతో పాటు పొలాలు, భూములు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఫిలిం నగర్లో ఆయనకు సొంతిల్లు ఉండగా సిటీ అవుట్స్కట్స్లో అద్దాల మేడ లాంటి మరో ఇల్లు ఉంది. ఇంకా హైదరాబాద్లోనే చాలా ఇల్లు, స్థలాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా మోహన్ బాబుకు ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈయన ఆస్తుల విలువ ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం 500 కోట్లకు పైనే ఉండొచ్చనే అంచనా. అయితే ఇవన్నీ మీడియా సోర్సెస్ ద్వారా తెలిసిన లెక్కలే. లెక్కకు మించిన ఆస్తులు ఇద్దరు నటులకు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్నివ్వండి. థ్యాంక్ యూ.